హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తక్కువ బడ్జెట్లో అంటే 10,000 రూపీస్ బడ్జెట్లో కొంచెం పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్తో లాంచ్ అయిన ఒక మంచి స్మార్ట్ ఫోన్ని చూపిస్తాను అన్బాక్స్ చేసి. అండ్ దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 12 Pro అనమాట. సో దీంట్లో మీకు 6GB+64GB వేరియంట్ అరౌండ్ 9,999 రూపాయలకు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్తో. ఫ్లిప్కార్ట్లో నిన్నటి నుంచి అవైలబుల్గా ఉంది. యాక్చువల్గా ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడు మనకి అండర్ 12,000 రూపీస్ బడ్జెట్లో పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి వచ్చే ఫోన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కట్ అయిపోతాయి, తగ్గించేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ తీసుకొస్తున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇన్ఫినిక్స్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి మార్కెట్ని గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే కాకుండా వీళ్ళు చాలా చాలా మంచి హార్డ్వేర్ని ఫోన్స్లో ఆఫర్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్లో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే రీసెంట్గా చేస్తారు కాబట్టి ఒక లుక్ అయితే వేయదగ్గ ఫోన్ ఇది. సో దీని మీద బేసిక్ డీటెయిల్స్ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను. సో ఇన్ఫినిక్స్ హాట్ 12 Pro బాక్స్ ఇది మన గ్రీన్ కలర్లో ఉంటుంది. పైన హాట్ 12 Pro అని రాసి ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఉంటుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో నియర్లీ దీంట్లో 6.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఛార్జర్తో పాటు ఒక TPU కేసు, ఒక పైన ప్రొటెక్టివ్ కవరు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఒక Type-C కేబుల్ అయితే ఉంటుందన్నమాట. సో కేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా తీసుకొచ్చారు. చూడటానికి సామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ ఫోన్స్లో ఉన్న కెమెరా కట్ డిజైన్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. గ్లాసే ఫినిషింగ్తో ఉంటుంది. సో రైట్ సైడ్ ఏమో మీకు పవర్ బటన్, వాల్యూమ్ బటన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే 3.5mm హెడ్ ఫోన్ జాక్, మెయిన్ స్పీకర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, కానీ ఇది కంప్లీట్గా గ్లాస్ బాడీ కాదు, గ్లాసీ ఫినిషింగ్ మాత్రమే. అండ్ మీకు చాలా 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 స్మూత్గా ఉంటుంది. ఒక గ్లాస్ లాగా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఫోన్ క్వాలిటీ అంటే హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో 6.6 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 ఇచ్చారు. ఈ పర్టికులర్ బడ్జెట్లో అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో జనరల్గా మనకి eMMC స్టోరేజ్ని ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు మాత్రం కొంచెం డిఫరెంట్గా బెటర్ క్వాలిటీ ఇచ్చారు. UFS 2.2 ఇది మాత్రం ఖచ్చితంగా మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ కూడా. అండ్ దీంట్లో మీకు యూనిస్టాక్ T616 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో దీనికి బ్యాక్ సైడ్ మొత్తం మనకి 2 కెమెరాలు ఉంటాయి. 2 కెమెరాలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ రెండోది డెప్త్ సెన్సార్ లాగా యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. దీంట్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఇది మీకు బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. సో చూసారు కదా హార్డ్వేర్ ఎలా ఉందో, చూసారు కదా మీకు మంచి డిస్ప్లే, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఇవన్నీ ఈ ఫోన్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఇది కూడా మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ అనమాట. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఈ హార్డ్వేర్కి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయదగ్గ డీలే. అండ్ 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా. సో దీంతో మనకి కొన్ని శాంపుల్స్ తీసాను నేను. కలర్స్ అయితే ఓకే బాగానే ఉన్నాయి. ఈ పర్టికులర్ బడ్జెట్లో మనం యాక్సెప్ట్ చేయాల్సిన కెమెరా అనమాట ఇది. సో ఓకే, అబోవ్ యావరేజ్గా అయితే అనిపిస్తుంది. అండ్ సెల్ఫీస్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాతో తీసిన ఫొటోస్ కానీ మీకు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు, అబోవ్ యావరేజ్గా అయితే అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఉన్న డిస్ప్లేనేమో HD+ డిస్ప్లే ఇచ్చారు. సో దీంట్లో నేను డిస్ప్లే టెస్ట్ కూడా చేశాను. క్వాలిటీ మాత్రం కలర్స్ చాలా నీట్గానే ఇది ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే 9,999 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి డీలే అని నాకైతే అనిపిస్తుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ హాట్ 12 Proకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.